మీ అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2026 ఉగాది నుండి ప్రారంభమయ్యే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవనామ అనే పదానికి అర్థం పరాభవ అంటే సాధారణంగా పరాజయం, ఓటమి అని అర్థం. కానీ ఇది నెగిటివ్ అర్థం మాత్రమే కాదు, దీనిలో చాలా లోతైన అర్థం ఉంది. పాత అప్పులు, మీలో ఉన్న దురహంకారం, చెడు అలవాట్లకి ఓటమి ఇవ్వడం అని అర్థం. కొత్తగా ఎదగడానికి ఇది మార్పు అని అర్థం. ఇందులో ఈ సంవత్సరంలో మనకు దాగి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, మీ ఓల్డ్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేసి మీలో దాగి ఉన్నటువంటి నెగిటివిటీని ఓడించి కొత్త జీవితాన్ని రీసెట్ చేయమని చెప్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే పరాభవ సంవత్సరం అనేది మీ బలహీనతలకి ఓటమి, మీ జీవితానికి విజయం. హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్. ఈ యుగాది నుంచి ప్రారంభమయ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు విజయాన్ని ఇస్తుందా లేదా పరీక్షిస్తుందా, ఇది పూర్తిగా మీ మీద ఆధారపడే ఉంటుంది. ఈ యుగాది మీ జీవితంలో పరాభవ నామం అంటే, పరాభవం అంటే ఓటమి కాదు, ఓటమికి ఇంకొక అర్థం ఉంది. అదే మీలో ఉన్న బలహీనతలకు ఓటమి, మీ నిజమైన శక్తికి విజయం. ఈ ఉగాది సంవత్సరం మీ పేషెన్సీని టెస్ట్ చేస్తుంది, మీ డిసిప్లిన్ని టెస్ట్ చేస్తుంది, మీ డిసిజన్ని టెస్ట్ చేస్తుంది. కానీ ఈ పరీక్షల వెనక ఒక పర్పస్ ఉంటుంది. అదే మీ నెక్స్ట్ లెవెల్ వర్షన్ బయటికి తీసుకురావడం. న్యూమరాలజీ చెప్తుంది ఏంటంటే, మొదటగా మీరు స్టార్ట్ చేయండి. ఆస్ట్రాలజీ చెప్తుంది ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఈ ఉగాది రీసెట్ అండ్ రైజ్ ఇయర్గా మారుతుంది. మీ లైఫ్లో కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి, కొన్ని రిలేషన్షిప్స్ ఎండ్ అవుతాయి, కొన్ని ఆపర్చునిటీస్ సడన్గా వస్తాయి. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది ఒక అలైన్మెంట్. ఈ ఉగాదికి న్యూ ఇన్కమ్ సోర్సెస్ ఓపెన్ అవుతాయి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక మంచి టైం. కానీ మీరు మాత్రం ఇంపల్సివ్ డిసిజన్స్ తీసుకోకూడదు. ఇందులో రూల్ ఏంటంటే, థింక్ ఫాస్ట్ కాదు, థింక్ రైట్. స్కిల్ అప్గ్రేడ్ చేసేవాళ్ళు ఇన్కమ్ డబుల్ చేసే అవకాశం ఈ ఉగాదిలో ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది సంవత్సరం మీకు ఒక ట్రూత్ చూపిస్తుంది. ఫేక్ పీపుల్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు, రియల్ పీపుల్ మీతో ఉంటారు. కొన్ని బ్రేకప్స్, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, ఇవన్నీ కూడా పనిష్మెంట్స్ కాదు, ఇవి మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తాయి. ఈ ఉగాదికి మీ మైండ్లో క్లారిటీ పెరుగుతుంది, మీరు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది, ఓవర్ థింకింగ్ పెరగవచ్చు. సొల్యూషన్ ఏంటంటే మెడిటేషన్, ప్రేయర్, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఈ మూడు మీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తాయి. ప్రతిరోజు ఈ ఉగాది నుండి మీరు ఇలా చెప్పండి: నేను కొత్త జీవితాన్ని ధైర్యంగా ప్రారంభిస్తున్నాను. ప్రతి మార్పు నాకు మంచి దారిని చూపిస్తుంది. నా నిర్ణయాలు నాకు విజయాన్ని తీసుకువస్తాయి. సంపద అలాగే అవకాశాలు నన్ను చేరుకుంటాయి. ఇలా మీరు 11 సార్లు నమ్మకంతో చెప్పండి. ఈ పరాభవనామ ఉగాదిలో మీరు విజయం సాధించడం 100% జరిగి తీరుతుంది. ఈ 26 ఉగాదికి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు మారడానికి సిద్ధంగా ఉన్నారా? ఎస్ అని అయితే మీరు కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఈ సంవత్సరం మీ డెస్టినీని రీరైట్ చేస్తుంది. కామెంట్ చేయండి ఐఎమ్ రెడీ అని. ఇలాంటి యొక్క డీప్ స్పిరిచువల్ కనెక్షన్స్ కోసం అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.